ఏంటి పండగ రోజు బార్బిక్యూ ప్రైడ్లో వీడేది అంటాడు మొత్తం అనుకుంటున్నారు. యాక్చువల్గా బార్బిక్యూ ప్రైడ్లో మీరు ఇప్పుడు దాకా నాన్ వెజ్ ఐటమ్స్ చూస్తుంటారు. ఈ రోజు అసలైన ప్యూర్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి మనల్ని తీసుకొచ్చాను. యాక్చువల్గా ఈ బార్బిక్యూ ప్రైడ్ వాళ్ళు గణేష్ మహారాజ్ ఉత్సవం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ మంత్ 31 అంటే వినాయక చవితి పండగ రోజు నుంచి 9th సెప్టెంబర్ వరకు ఈ యొక్క 10 days ఈ ఫెస్టివల్ ఈ ఉత్సవం జరిగింది అనమాట. వీటన్నిటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నాయంటే ఉండ్రాళ్ళు, వడ, పూర్ణాలు, మెయిన్ కోర్స్ వచ్చేవాడికి పులిహార, పచ్చిపులుసు, కొబ్బరన్నం, డెజర్ట్స్ వచ్చేవాడికి హల్వా, పరమాన్నం, రవ్వ లడ్డు, బొబ్బట్లు, ఫ్రూట్ కస్టర్డ్, గులాబ్ జామ్, జిలేబీ. యాక్చువల్గా ఈ ఉండే వెజ్ ఐటమ్స్ అన్నిటితో పాటు ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఈ 10 days అవైలబిలిటీలో ఉంటాయి. బేసిక్గా మనం బయట రెస్టారెంట్లో చూస్తాం కానీ బార్బిక్యూలో ఇటువంటి ఉండటం అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం. మీరందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ లొకేషన్ ఎక్కడుందో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ స్విగ్గీ, ఆన్లైన్, జొమాటో లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. ఇలాగ మరిన్ని ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాడు. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నేను బార్బిక్యూ ప్రైడ్ దట్ ఈస్ ఇన్ మాదాపూర్ ఇక్కడికి వచ్చాను. ఏంటి పండగ రోజు బార్బిక్యూ ప్రైడ్ లో వీడేది అంటాడు మొత్తం అనుకుంటున్నారు. యాక్చువల్గా బార్బిక్యూ ప్రైడ్ లో మీరు ఇప్పుడు దాకా నాన్ వెజ్ ఐటమ్స్ చూస్తుంటారు. ఈ రోజు అసలైన ప్యూర్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి మనల్ని తీసుకొచ్చాను. అంటే బేసిక్లీ బార్బిక్యూ అనగానే వచ్చాడులే కానీ వెజ్ అలా ఏం లేదు. వినాయక చవితి స్పెషల్ వీడియో అని చెప్పలేదు, అంతే. వెజ్ అని చెప్పాడు, ఎందుకంటే నేను కూడా నాన్ వెజ్ కొంచెం తగ్గించాను కాబట్టి. ఓకే, ఇప్పుడు చూస్తున్నా కదా. యాక్చువల్గా బార్బిక్యూలో అసలైన ఈ రోజు వెజ్, ప్యూర్ వెజ్ ట్రై చేద్దాంరా. వెళ్దామా? అంత ప్యూర్ వెజ్ బార్బిక్యూ పైనాపిల్, బార్బిక్యూ వాటర్ మిలన్. ఇదిగో చూసారా, చాలా మంది ఎలాగే అనుకుంటారు. ఇంతకు మించిన వెజ్ ఐటమ్స్ ఉంటాయి బార్బిక్యూలో. అవి మీతో టేస్ట్ చేపిస్తాయి. ఈ రోజు రండి వెళ్దాం. పదా, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తాను లోపలికి వెళ్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పానీపూరితో స్టార్ట్ చేద్దామండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటి బ్రో, గ్రిల్ చేస్తారా? మనకి కార్న్, మష్రూమ్, పన్నీరు, ఇక నూడిల్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫిష్ గ్రిల్. మనకు కావాల్సినట్టు వీళ్ళు ఆన్ ద స్పాట్ లైవ్ లో మనకు చేసిస్తారంట. బ్రో ఆల్ మిక్స్ కరో ఏ గ్రిల్ వెజ్ దేదో అమ్మా మేనేజ్ చేసింది. నెక్స్ట్ ఇది వెజ్ గురించి చెప్పాను. నాన్ వెజ్ వచ్చేప్పటికి మనకి స్క్విడ్, ప్రాన్స్, ఆక్టోపస్ అంట, ఫిష్, చికెన్, మటన్ యాజ్ యూజువల్ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి కూడా మనకి లైవ్ గ్రిల్ ఇస్తారు. బట్ ఈ రోజు నేనైతే ప్యూర్ వెజ్ తినబోతున్నాను. నాన్ వెజ్ కావాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ఓన్లీ ద వెజ్ ఐటమ్స్. ఆలూ గోబీ అంట. మొత్తానికి చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది. నెక్స్ట్ సాంబార్ రైస్. అబ్బా, మైండ్ బ్లోయింగ్ సాంబార్ రైస్. నెక్స్ట్ మనం వండుకునే అన్నమేలే. నేను బేసిక్ గా చూస్తున్నా, అంటే ఇక్కడ దీనికి కూడా వావ్ వైట్ రైస్ అని ఎక్సైటింగ్ గా చెప్తున్నామో ఈ అతికి నాకు తెలుసు అనుకున్నాను నేను. బట్ దీనికి కొంచెం నార్మల్ చెప్పి బతికిపోయాడు. దాల్కి దమ్ అంట, అంటే పప్పుకున్న దమ్ము. ఆచారి వెజ్. పప్పుకున్న దమ్ ఏంట్రా అంటే దాల్కి దమ్ అన్నారు కదా అని. నెక్స్ట్ ఆచారి వెజ్ అంట. నెక్స్ట్ మిక్స్ వెజ్ కర్రీ. చెప్పాక వెజ్ లో చదువుతున్నా చాలా ఐటమ్స్. నెక్స్ట్ కడాయి పన్నీరు ఎలాంగ్ విత్ వెజ్ బిర్యానీ. అండ్ నెక్స్ట్ మనకు సంబంధం లేదు ఫిష్. ఇవన్నీ ఏంటంటే వెజ్. ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్ స్టార్ట్ అయింది. ఫిష్ టిక్కా మసాలా, నెక్స్ట్ బటర్ చికెన్, అండ్ నెక్స్ట్ మటన్ రోగాన్ జోష్. జోష్ అంటే రోగంలో ఉన్న వాళ్ళు ఆ మటన్ తింటే జోష్ వచ్చింది.
యాక్చువల్లీ ఇదేంటి లైవ్ పిజ్జా ఓన్లీ పిజ్జాస్ బ్రో అన్ని Yes. హౌ మెనీ పిజ్జాస్ హౌ మెనీ వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ ఆర్ దేర్ I have 2 variety, only chicken and veg. వెజ్ Yes. యాక్చువల్లీ టుడే ఐ యామ్ ప్యూర్ వెజ్ ఐ జస్ట్ వాంట్ ప్యూర్ వెజ్ పిజ్జా Okay, okay. I am making your veg. హౌ మెనీ మినిట్స్ ఇట్ విల్ టేక్ ఫర్ యూ 10 minutes. 10 minutes Yes. 10 minutes live pizza Yes. small portions Yes. I have very small pizza. okay which veg pizza means paneer ginir all mix Yes. All mixer. Kaju spicy potato. Yes. Okay. Achari paneer. Achari paneer. Yeah. Mexican mushroom. Mexican mushroom. నెక్స్ట్ ఓకే వీళ్ళు మనం ఇందాక లైవ్ పిజ్జా అడిగాం కదా లైవ్ పిజ్జా తీసుకొచ్చారు హ్యాపీ బర్త్డే టు మీ దట్టు ఇది ప్యూర్ వెజ్ అనమాట అరే బ్రదరు ఇదిదా చాలు చాలు. యాక్చువల్ వీళ్ళు ఫెస్టివల్స్కి సపరేట్ ఫుడ్ ఐటమ్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు అంటే మనం రెగ్యులర్గా ఏదన్నా రెస్టారెంట్స్లో వాటిల్లో సపరేట్ ఫెస్టివల్కి ఐటమ్స్ పెడతాం అయితే చూస్తాం కానీ బార్బిక్యూలో కూడా వీళ్ళు ఫెస్టివల్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అనేది స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఈ మంత్ 31st నుండి స్టార్ట్ అవుతుంది అప్ టు 10th వరకు ఉంటుంది 10 days పాటు వినాయక చవితి స్పెషల్ భోజనాలు అనమాట సరదాగా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంబియన్స్ కూడా బాగానే ఉంది. కాదు అది ఒకటి ఉంది కదా సోది లేకుండా ఒక ముక్కలు ఏందో చెప్పేసారి బయట తమిళలో నీ పక్కన పెట్టేది ఏంటది సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్పేసాడు భయ్య, అది బయట పెట్టింది. నాకు నేను భయ్య అని చెప్పుకుంటే బాగోదు కదా అని చెప్పి సోది లేకుండా ఒక ముక్కలో జెన్యున్ రివ్యూ అని పెడతాను. జెన్యున్ దాని కింద కామెంట్స్ లో ఎక్కువ సార్లు నేను చూసింది ఏంటంటే సోది లేకుండా మొత్తం సోదే చెప్పాడని చెప్పి కూడా వస్తుంటాయి. మరి దాన్ని బట్టి నీ స్పందన ఏంటి? ఓకే యాక్చువల్గా కాదురా నువ్వేదో సరే జబర్దస్త్ ఏదో యూట్యూబ్ ఫ్యాక్స్ అది ఇది చేస్తున్నావు ఆ మహిదర్ వైబ్స్ అని నువ్వు పెట్టుకుంది ఫ్యాక్స్ జనరేషన్ కోసం ఇప్పుడు ఆ ఛానల్ మొత్తం తీసేసి టోటల్ గా నువ్వు రివ్యూస్ కింద మార్చేసావు కదా ఎందుకంటే 500 వీడియోలు డిలీట్ చేసాడండి యూట్యూబ్ లో అసలు ఎంత ధైర్యం చేయాలి దానికి ఒక వీడియో అటు ఇటు అయితే విరవలాడిపోతున్నావు అటువంటి 500+ వీడియోస్ డిలీట్ చేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కదా అసలు ఏంటా ధైర్యం నాకు అర్థం కాకడుగుతున్నా ధైర్యం అని ఏం లేదు జనరల్ గా నా ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. నేను ఫస్ట్ ఎప్పుడో స్టార్ట్ చేసింది టాప్ 10s తో అవును తర్వాత మిస్టరీస్ లోకి వచ్చా ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ లోకి వచ్చా ఆ తర్వాత ఇప్పుడు మూవీ రివ్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ లోకి వచ్చావు అసలు చేస్తున్నావు నీ కాదనట్లా అంతకుముందు ఉన్న 500 వీడియోలు డిలీట్ చేయడానికి గల కారణం ఏంటి ఉంచుకోవచ్చు కానీ ఇబ్బంది ఏంటి అంటే ఇంకా కంప్లీట్ గా ఇక ఒక కొత్త ఫీల్ తో రావాలని అనిపించింది. ఇప్పుడు నీకు మూవీ రివ్యూస్ చూసిన వాళ్ళు పాత వీడియోస్ ఏమైనా చూద్దాం అనుకున్నారు అనుకో వాళ్ళకి అప్పుడు మళ్ళీ ఆ కరెంట్ అఫైర్స్ ఆ ఫ్యాక్ట్స్ అవన్నీ కనబడితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్లమ్జీగా అనిపిస్తుంది. ఇక దానికి బదులు ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటే బెటర్ కదా అనిపించింది ఆడియన్స్ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనాపిల్ తిందాం మనం. ఈ ఆచారి పన్నీర్లోకి మైనస్ బాగుంటుంది అంటారు మనవాడు. రోజు నాన్ వెజ్ తిని వెజ్ తిని అడిగి అడగలే వెళ్ళట్లేదురా బట్ తప్పదు, ఇట్స్ ఏ ఫెస్టివల్ స్పెషల్ వీడియో. ఒరే ఎందుకు ఐటమ్స్ లెక్క వేయడం మర్చిపోవాకు నువ్వు. ఫస్ట్ 3 పెట్టారు, ఇప్పుడు 2 ఆచారి పన్నీర్ తందూరి పన్నీరు పైనాపిల్ పెట్టా. పైనాపిల్ 6 ఇది లెక్కేలా 7 వాటర్ మెలన్ తో 8 వాటర్ మెలన్ ఇంకా అవ్వాలా. నెక్స్ట్ మష్రూమ్ ఇది కూడా వేసేద్దాం పని అయిపోద్ది. 9 అబ్బా పీకుతుంటే పొగలొస్తున్నాయా. నెక్స్ట్ దిస్ ఈజ్ చిల్లీ పన్నీర్ అనమాట. యాక్చువల్ మన పన్నీర్లోనే 3 వెరైటీస్ నేను తిన్నా బాగుంది. ఆచారి పన్నీర్, నెక్స్ట్ తందూరి పన్నీర్ అండ్ చిల్లీ పన్నీర్, ఆల్ పన్నీర్ వెరైటీస్. దాంట్లో ఫ్రూట్స్లోకి వచ్చేవాడికి మనకి ఇవన్నీ
గ్రిల్ చేసేస్తారు. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే ఆచారి పన్నీరు, చిల్లీ పన్నీరు బాగుంది. దెన్ పిజ్జా అయితే తినేసాము. ఈ గ్రిల్ ఐటమ్స్లో అయితే ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అక్కడ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మనం బఫెట్, బార్బిక్యూ బఫెట్ ప్యూర్ వెజ్. అది ఇప్పుడు దాకా ఎన్ని ఐటమ్స్ అన్నాం ఇక్కడికి? 10. 9. ఈ చిల్లీ పన్నీర్ ఒకటి కలిసి అంత కలిపి 10. ఇందాక అక్కడ చెప్పాం కదరా ఫిష్ గ్రిల్, అది వచ్చింది ఇక్కడికి ఆల్ మిక్స్డ్. నెక్స్ట్ నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తా. మనం 10, ఇది 11, ఇది 12. ఇదేంటంటే అన్ని రకాల ఐటమ్స్ కలిపి ఫ్రై చేస్తారు, పకోడీ టైప్. అన్నాగా ఇవన్నీ నాన్ వెజ్ వాళ్ళకే చెబుతున్నారు, వెజ్ వాళ్ళకి లేదని. ఇన్ని వెరైటీస్ ఆఫ్ వెజ్ కూడా ఉంది మీకు బార్బిక్యూ వస్తే కనుక. అండి ఓన్లీ స్టార్టర్స్. ఇంకా స్టార్టర్స్ ఆల్మోస్ట్ 8 స్టార్టర్స్ కూడా కాదు, గ్రిల్ ఐటమ్స్లో 8 ఆల్మోస్ట్ 12 అంట. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇదిగో మనం వెజ్లోకి వచ్చాము. వెజ్ బిర్యానీ అంట. ఐ మీన్ ఓన్లీ ప్యూర్ వెజ్ కాబట్టి వీఆర్ ఆల్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్. కడాయి పన్నీర్ అంట. అబ్బా ఈ చూడు మొత్తం బలి వేసారు, నేనేమో దీన్ని జరగకూడదు. మిక్స్ వెజ్ కర్రీ, ఈ డెకరేషన్ మాత్రం బాగా చేస్తారు. నెక్స్ట్ ఆచారి వెజ్ అంట. అంటే అన్ని వెజ్. నేను ఇది ఒక ఆల్మోస్ట్ 12, 13, 14, 15, 16 ఐటమ్స్ ఇవి. నెక్స్ట్ దాల్కి దమ్ అంట. చూడు దాల్కి దమ్ ఉందని, అది ఎంత దమ్ ఉందో చూద్దాం ఇప్పుడు దీంట్లో. అబ్బా సాంబార్ టెంప్టింగ్ ఉంటుంది అబ్బా. అది ఆల్ వెజ్ నేనైతే సర్వ్ చేసేసుకున్నాను. అవి ఒక 12, 13, 14, 15, 16, 17, 18, 19 పొద్దున్న పానీపూరి తిన్నాం 20, అది మర్చిపోయినా. కార్న్ ఫ్రైడ్ రైస్ అలాంగ్ విత్ చిల్లీ గార్లిక్ నూడిల్స్, గోబీ మంచూరియా ఒక 2 పీసులు అంతే, ఎక్కువ వద్దు మనకి. నెక్స్ట్ పాస్తా, వైట్ పాస్తా. ఇక్కడ సూప్స్ కూడా ఉన్నాయి. ఇన్ని తిన్నారా సూప్ నేను తాగలేనులే కానీ. చైనీస్, ఇటాలియన్, నెక్స్ట్ ఇండియన్, ఆల్ మిక్స్ అండ్ ఫిష్ గ్రిల్. అబ్బా ఇక్కడ ఏంది ఐటమ్స్, అబ్బో ఇవి కూడా ఉన్నాయి కదా చూడలేదుగా. ఆల్ సలాడ్స్. యాక్చువల్లీ ఇదిగోండి, ఇది తిందాం మనం. అన్నం తినే ముందు గ్యారంటీకి ఇదైతే తీసుకోండి, సూపర్ ఉంటుంది. ఇది అది ఆ 2 కంప్లీట్ చేసి రిమైనింగ్ ఐటమ్స్ మనం వచ్చేద్దాం. ఇది తినాలబ్బా ముందు. ఇప్పుడే వెజ్ పులావు అండ్ దాంట్లోకి మిక్సింగ్ ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్స్ చేసుకొని అయితే వెజ్ బిర్యానీ అయితే తిన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు అన్నిటికన్నా ఈ సాంబార్ రైస్ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే సాంబార్ రైస్ అలాంగ్ విత్ ఆ గీ రైస్ వేసి గీ మిక్స్ చేశారు, దాంట్లో ఆలూ ఫ్రై మిక్స్ చేస్తే సూపర్ ఉంది. అరే నువ్వు చాలా మిస్ అవుతున్నావు తెలుసా. ఆసమ్ ఫుడ్ ఇది. హెవీ అయిపోయింది అప్పటికే, చాలా ఎక్కువ అయిపోయింది. అందుకే నేను డెజర్ట్స్కి వచ్చాను డైరెక్ట్. గ్రిల్ ఐటమ్స్తో మన వల్ల కాలేదు. ఓకే మూవీ రివ్యూస్ నీ ఫ్యాక్ట్స్ అయ్యి చేస్తున్నావు. మరి బిగ్ బాస్ రివ్యూ అయ్యూ ఆప్ట్ అంటే నేను సీజన్ 5 లోనే చేద్దాం అనుకున్నాను. చేసావు. అవి కొన్ని చేశాను, ఆపేసాను. అది ఆపేయడానికి రీజన్ ఏంటంటే అదే టైం కొన్ని పెద్ద టాపిక్స్ కూడా వచ్చాయి. ఓకే ఇంకా కరెంట్ అఫైర్స్. ఇంకోటి ఏమంటే సబ్స్క్రైబర్స్ కూడా అప్పుడు 2000 దాకా మైనస్ అయ్యారు తప్ప ప్లస్ కాలేనా. ఎందుకు? రివ్యూస్ వల్ల. అంటే కరెంట్ అఫైర్స్ ఆడియన్స్ మొత్తం దానివల్ల ఒక 2000 మంది మైనస్ అయ్యారు తప్ప ప్లస్ అయితే కాలేదు. సో ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎందుకులే అని చెప్పి ఆపా. బట్ రైట్ నో అయితే మాత్రం రివ్యూ ఆడియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ అవుతారు అన్న పాయింట్ అయితే లేదు. ఒకటి. రెండవది వచ్చి బిగ్ బాస్ మీద నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. అంటే నేను సీజన్ 1 కొన్ని ఎపిసోడ్ల నుంచి చూడడం స్టార్ట్ చేశాను. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా సీజన్ 2 నుంచి ప్రతిదీ చూసా. మెయిన్ ఆ టైంలో ఇంకా అది అప్పట్లో కౌశల్ హవా నడిచినప్పుడు అయితే సీజన్ 2లో ఒక 20 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి, అంటే నాకు ఆల్రెడీ 10-12 మెయిల్స్ ఉంటాయి నాకు. సో ఇంకొక 7-8 దాకా ఎక్స్ట్రా క్రియేట్ చేసి ఒక్కో దాని నుంచి 50 ఓట్లు వేసేవాడిని. కౌశల్కి. సో అలా ఉండేది అప్పట్లో బిగ్ బాస్ అంటే డెడికేషన్. ఇంకా తర్వాత సీజన్ 3 కావచ్చు, సీజన్ 4లో అభి కావచ్చు, ఆ తర్వాత సీజన్ 5 ఈ అంటే అభి అఖిల్ సీజన్ 4, సీజన్ 5 సన్నీని, షణ్ముఖ్, శ్రీరామచంద్ర. సో ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలే బిగ్ బాస్ మీద. సో ఆబ్వియస్లీ నాకు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇది ఇలా కాకుండా ఇంకోలా జరిగి ఉండొచ్చు కదా, ఇక్కడ వీళ్ళు ఇలా అనుకుంటున్నారు ప్రేక్షకులు, అలా కాకుండా ఇంకోలా కూడా జరిగి ఉండొచ్చు కదా అనే పాయింట్లో మన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంది అనిపించింది. ఇంకా అది ఆబ్వియస్లీ. ఇంకోటి ఏంటంటే వేరే రివ్యూవర్స్ని కూడా చూశాను నేను, ఆదిరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళని కూడా చూశాను. అదొక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఆయనే బిగ్ బాస్కి వెళ్తున్నారు ఈసారి, అది హైలైట్. అది అంటే నేను వెళ్దామని కాదు, నా ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే అంత రికగ్నిషన్ ఉంటుంది, అంత గుర్తింపు ఉంటుంది.
అట్ ద సేమ్ టైం ఆడియన్స్ నుంచి ఒక కనెక్టివిటీ ఉంటుంది, స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంటుంది. అఫ్కోర్స్ మూవీ రివ్యూస్ త్రూ కూడా అంతే ఉంటుంది, బట్ ఇది కూడా ఒక డిఫరెంట్ సినారియో అందుకు. సో ఈ నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఈ సీజన్ బిగ్ బాస్ ఫేవరెట్ ఎవరు? అంటే పర్టికులర్గా ఫేవరెట్ అంటే ఎవరు లేరు, ఎందుకంటే నేను పెట్టుకోను. ఓపెన్గా చెప్పాలంటే మనకు ఒక పర్సన్ ఫేవరెట్ ఉంటే ఏముంటుంటే ఆటోమేటిక్గా మన రివ్యూస్ వాళ్ళకి ఫేవర్కి వెళ్ళిపోతాయి. సో అలా ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. అన్బయాస్గా ఉండాలి, మొత్తం ఇబ్బంది లేకుండా ఆ రోజు ఏది జరిగితే అదే అంటే అంతే. ఓకే సార్, ఇప్పుడు బిగ్ బాస్ వీడియోస్ నీ దగ్గర నుంచి రివ్యూస్ వస్తాయి, రోజుకి ఎన్ని వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు? అది డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ కదా. ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ కెఫే అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తున్నారు అంటే రోజు పొద్దున్న 10కి సాయంత్రం 6కి స్టార్ మా మ్యూజిక్లో వస్తుంది. అసలు అది బిగ్ బాస్లో ఏంటంటే ఒకటే యాంకర్ ఉంటారని చెప్పలేము. ఉంటే మాక్సిమం హర్యానా ఉండొచ్చు, లేదంటే హర్యానా, ఆర్జే కాజల్, ఆర్జే చైతు కాంబినేషన్. అదేంటంటే ఏ రోజు ఎపిసోడ్ కోసం ఆ రోజు డిబేట్ అనమాట. ఎవరిని పిలిచి చెప్తారు? అది వాళ్ళే చేసుకుంటారా? వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే హౌస్ మేట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ని బిల్డ్ చేయొచ్చు, లేదంటే హౌస్ మేట్స్ తో అదని ఏంటది అదేదో రూమ్ లోకి పిలుస్తారు కదా, కన్ఫెషన్ రూమ్. నాకు కాన్ఫరెన్స్ రూమ్ అని వస్తుంది. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అక్కడ మాట్లాడచ్చు వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గా, అలాగే ఏమైనా జరగచ్చు. సో అదొకటి ఉంటది. సో దాని త్రూ కంటెంట్ ఉంటది కొంత. తర్వాత నీకు మాక్సిమం ఇది లైవ్ ఉండకపోవచ్చు అంటున్నారు, మొన్నటిదాకా లైవ్ ఉందన్నారు, కానీ ఇప్పటికీ కూడా దీని మీద క్లారిటీ లేదు. సో ఉండకపోయినట్టయితే అన్సీన్ వస్తుంది ఎపిసోడ్తో పాటుగా, ఎపిసోడ్ అన్సీన్ 2 వస్తాయి. ఈ 2 కంటెంట్లు ఉంటాయి. ఇంకా అది కాకుండా ఏమైనా ఇష్యూస్ అయినట్టు 3 వీడియోలు బిగ్ బాస్ మీద వస్తాయి. ప్రోమో వస్తావు, ఫైనల్ వీడియో ఒకటి ఇస్తావు, ఆ రోజు జరిగిన బస్సు కూడా ఇస్తావు. ఓకే డన్. కాబట్టి మహిదర్ వైబ్స్ దిస్ ఈస్ నౌ టోటల్లీ టర్న్ ఇంటూ ఎ రివ్యూ ఛానల్. ఫ్యాక్ట్స్ కావాలంటే దాంట్లో రావు. ఎప్పుడో ఫ్యాక్ట్స్ కావాలంటే దేంట్లో పోవాలి? డీప్ తెలుగు మహిదర్ ఫ్యాక్ట్స్. డీప్ తెలుగు మహిదర్ ఫ్యాక్ట్స్ అని ఇంకోటి ఉన్నాయి, దానికి కావాలంటే ఫ్యాక్ట్స్ ఇవ్వండి. ఓన్లీ రివ్యూస్ ఛానల్లో ఇష్టపడి దాని కంటెంట్ చూడాలనుకునే వాళ్ళు మహిదర్ వైబ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రివ్యూస్, మూవీ రివ్యూస్, మీకు ఇంకేమైనా కావాలంటే ఇంకేం రివ్యూస్ ఇస్తాం బ్రో? అంతేనా? యాజ్ ఆఫ్ నో అయితే అయితే ఇంకేమైనా కావాలంటే నెక్స్ట్ హోటల్ రివ్యూస్ మాత్రం ఇవ్వక సోది లేకుండా ఒక ముక్కలో బిర్యానీ ఎలా ఉందో చెప్పేసాడు భయ్యా. ఓకే డన్. ఎక్కడైతే బార్బిక్యూ ప్రైడ్లో మాకైతే ఆసమ్ ఫుడ్ చెప్తున్నా, ప్యూర్ వెజ్. ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ గ్రిల్లోనే 12+ ఐటమ్స్, అండ్ అక్కడ బఫెట్లోకి వచ్చి మనకు అన్లిమిటెడ్ ఉందన్నమాట. ఈ ఐటమ్స్ అన్ని ఫస్ట్ టైం నేను పూర్తిగా వెజ్ వీడియో చేసే, దట్టు ఇన్ బార్బిక్యూలో. బ్రో ఎలా ఉంది నీకు ఫుడ్? ఎలా ఉంది ఐటమ్స్ అన్ని? బాగుంది, వెజ్ బాగుంది, అంటే ఎక్కువే ఉన్నాయి, పర్లేదు. వెజ్ వాళ్ళకి కూడా ఆప్షన్స్ అయితే ఎక్కువే కనబడ్డాయి. అదే ఓన్లీ నాన్ వెజ్ అన్నట్టు కాకుండా బార్బిక్యూ నేషన్ అంటే వెజ్ కూడా బాగానే ఉంది. వెజ్ కూడా బాగానే ఉంది. నేను మొత్తం 18 తిన్నాను కదా. 18 తిన్నామా? 18లో ఐ లైక్ నియర్లీ 14. డన్. నచ్చని 4 ఏంటంటే మన వాడికి పైన ఉప్పు మసాలా లేదంటే నచ్చలేదు అంటున్నాడు. అంటే కొంచెం స్పైసీ, లెస్ స్పైసీగా ఉన్నాయి అవి. Feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they ఫైనల్లీ ఐటమ్స్ అన్ని తిన్నాక ఇప్పుడు డెజర్ట్స్ లోకి వచ్చేసాం. బా సేమియా సూపర్ బ్రో, తీయగా చల్లగా బ్రహ్మాండంగా ఉందా. ఏ కొబ్బరి లడ్డు? కోకోనట్ మీన్స్ కొబ్బరి. మా కొబ్బరి దానిలో చెర్రీలు కూడా వేసావు బ్రో. బ్రో యూ ఓన్లీ మేక్ ఇట్. అచ్చా హే, థ్యాంక్ యూ. ఇన్ని తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటా ఉంటే హ్యాపీగా చల్లగా ఉంటుంది కడుపంతా. వెజ్ వచ్చేసి 735, నాన్ వెజ్ వచ్చేసి 839 రూపీస్కి ఇక్కడికి వచ్చేస్తే ఆసమ్ ఈ ఐటమ్స్ అన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.